ఒకసారి ఆ ఎమ్మెల్యే ఏమన్నాడో ఒకసారి మీరు చూపించగలరా ప్లీజ్? ఆయన ఏం మాట్లాడుతున్నప్పుడు వినండి. మళ్ళీ తీసుకోండి, దాన్ని వెనక్కి తీసుకోండి. ఆపండి. చంపేస్తాం లంచా కొడక. ఏమంటున్నాడంటే ఎమ్మెల్యే, చంపేస్తాం లంచా కొడక అంట. ఒక ఎస్సీ డాక్టర్ని, ఒక దళిత డాక్టర్ని తన మనుషుల్ని కాలేజీలోకి పంపించి బాస్కెట్బాల్ ఆడుకోమని దాన్ని నిరాకరిస్తే వద్దని చెప్తే డాక్టర్ మీద ఆయన వాడుతున్నటువంటి భాష. లంజా కొడుకంటే అర్థం ఏంటి? ఎవరెవరు పుట్టారు అంటే నీకు దళితుల తల్లులు లంజల్లాగా కనపడుతున్నారా? వాట్ మిస్టర్ ఎమ్మెల్యే దేర్, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఒక్కసారి దళితులు ఈ రాష్ట్రంలో కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు. నేను చెప్తున్నాను, ట్రై టు కంట్రోల్ యువర్ టంగ్స్. దానికి కాపలా మళ్ళీ అక్కడున్న ఎస్పీ, కలెక్టర్. అసలు కలెక్టర్ ఒక ఎస్పీ ఘర్షణ జరిగితే, దాడి జరిగితే, లేకపోతే ఒక డాక్టర్ని ఆయన డ్యూటీ చేయకుండా అబ్స్ట్రక్ట్ చేస్తే ఇమీడియట్గా కేసు పెట్టాలి. వీళ్ళెవరు రాజీ చేయటానికి? కలెక్టర్ రాజీ చేయటానికి ఉన్నాడా? ఎస్పీ రాజీ చేయటానికి ఉన్నాడా? ఎన్ని కేసులు మీరు రాజీ చేశారు? ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే మీరు రాజీ చేసి ఆపుతారా? ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, లోకల్ ఎస్ఐ కానీ కేసుని అసలు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది. నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఐఎమ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ కాకినాడ. ఐఎమ్ ఎట్ తాడేపల్లి పార్టీ ఆఫీస్ నౌ. సో వీ హ్యావ్ ఎ క్లిప్. దిస్ ఈజ్ ఎనఫ్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటేశారనో, దళితులు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారనో, వాళ్ళు ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఉద్యోగస్తులు మొత్తాన్ని కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముద్రేసి మీకున్నటువంటి ఆక్రోశాన్ని బూతుల ద్వారా తెలియజేస్తారా? మీరు దాడులు చేయటానికి ఉన్నారు ఇక్కడ. అంటే ఇంకొక ఎమ్మెల్యే ఉన్నట్టు జ్యురిడిక్షన్ కాకుండా నువ్వు పుడింగిలాగా ఇంకో చోట నుంచి వచ్చేసి ఇతను దాన్ని ఆక్రమించి ఇతనుకున్న జ్యురిడిక్షన్ని నువ్వు తీసేసుకొని ఎంత రౌడీ నువ్వు అక్కడ? రౌడీ రాజ్యం అనుకున్నారా, సినిమా అనుకున్నారా? ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం, ఓపెన్ యువర్ ఐస్, కంట్రోల్ యువర్ బాయ్స్ ఆర్ ఎమ్మెల్యేస్ అండ్ అదర్ లీడర్స్. నిక్కర్లు వేసుకున్న వాళ్ళు రెడ్డ పుస్తకాలు చూపించడం, డైరీలు ఉన్నాయని, పాత రికార్డులు, రౌడీ షీట్లు ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రజల్లోకి వచ్చి బూతులు తిట్టడం, బెదిరించడం చెల్లవు. బాధితుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేస్తాం. రగులుకుంటుంది. ఈరోజు డాక్టర్స్ అసోసియేషనే ఒక నోటీస్ ఇచ్చారు. వాళ్ళే స్ట్రైక్ నోటీస్ ఒకటి ఇచ్చారు. మై డియర్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ మిస్టర్ సత్యకుమార్, వాట్ ఆర్ యూ డూయింగ్? మీ హాస్పిటల్స్లో ఏం జరుగుతుందో అది చూస్తున్నారా? నాకు తెలిసి మీరు కూడా చిన్నపాటి రౌడే మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్నప్పుడు. సత్యకుమార్ కూడా తర్వాత ఆయన ఏబీపీ నుంచి తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు. నీకన్నా పెద్ద రౌడీలు తయారైనారు ఇక్కడ. అంటే బీజేపీ వాళ్ళు పెద్ద రౌడీలా, పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పెద్ద రౌడీలా, లేకపోతే వీళ్ళందరికీ గురువు అయినటువంటి తెలుగుదేశం వాళ్ళ రౌడీలా? రౌడీల పందాలు పెట్టాల్సి వచ్చినటువంటి కాకినాడలో కోళ్ళ పందాలు కాకుండా
ఇడుగులవాయిలో ఉన్న మెడికల్ కాలేజీకి సీట్లు వస్తాయి. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తూ ఉంటే, ఏమీ లేకుండా మీరు మొత్తం అమ్మేస్తూ ఉంటే, నోరెత్తిన మీరు నాకు తెలియకుండా ఎలా సీట్లు వస్తాయని, నీకు తెలియకుండా నీ హాస్పిటల్లో నీ డాక్టర్ని కొడతా ఉన్నారు. వాట్ యాక్షన్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇనిషియేట్? కోల్పోయిన ఆత్మగౌరవాన్ని ఎవడేవాళ్ళ డాక్టర్ ఉమామహేశ్వరరావుకి ఇవ్వగలరా మీరు? మొన్న అతని మీద దాడి చేశారు. నిన్న వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు అతను దాదాపు 104 ఫీవర్ తోటి, గొంతు పోయి చలి జ్వరంతో ఇంట్లో పడుకొని ఉన్నాడు అవమాన భారంతో. ఈజ్ ఎ స్టూడెంట్ లీడర్, ఈజ్ ఎ దళిత యాక్టివిస్ట్, ఈజ్ ఎ డాక్టర్ నౌ ఇన్ కాకినాడ. అలాంటి వాళ్ళనే మీరు భయపెట్టే దశలోకి వెళ్ళిపోయి మొత్తం కబ్జాలో లేకపోతే ఇంకోటి చేయాలనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తున్నటువంటి వార్నింగ్ అది తీసుకోండి. మీరు రౌడీలు అయితే ఇంకోసారి చూపించుకోండి. రౌడీ రాజ్యాలు చేయడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుంది. మీ భాష, మీ బాడీ లాంగ్వేజెస్, మీ మాటలు, మీ తీరు తోకలు కట్ చేస్తారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. డోంట్ థింక్ దట్ యూఆర్ తురుం ఖాన్. పెద్ద పెద్దోళ్ళని చూసాం విద్యార్థి ఉద్యమాల నుంచి. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ నడయాడినటువంటి ప్రాంతం అది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా సీరియస్గా 1 గంట ఆలోచిస్తే మీరందరూ ఎక్కడికి వెళ్తారో చూసుకోండి. రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, కంట్రోల్ యువర్ పీపుల్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ఎమ్మెల్యేస్. మీరేమో ఇక్కడ ఏదో ఒకటి పట్టుకొని దీక్షను కూర్చుంటారు, మీ వాళ్ళేమో అక్కడ మా వాళ్ళని తంతా ఉంటారు. ఏమయ్యా ఇది సినిమా అనుకున్నావా? అక్కడ తీరా చూస్తే అక్కడున్న డాక్టర్లు, దళిత సంఘాలు, నాయకులు, ఎస్సీలు మొత్తం పోయి అడిగితే, నేను కూడా తప్పైపోయిందని దీక్ష చేస్తున్నాను. అతను కూడా 4 గంటల దాకా దీక్ష అంట. ఏడని తిట్టి తన్ని ముఠాలుగా వచ్చి, రౌడీలుగా వచ్చి గొడవ చేసి కేసు పెట్టకుండా ఎస్పీని, కలెక్టర్ని మాట్లాడుకొని ప్రభుత్వం మీదన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరు న్యాయాన్ని ఎతుకుతున్న మనుషులు కదా, బురదల్లో సముద్రాల్లో. ఇక్కడ అన్యాయం జరిగింది, న్యాయం చేయండి. ఇక్కడ ఆస్క్ యువర్ హెల్త్ మినిస్టర్ టు గో అండ్ విజిట్ ది మెడికల్ కాలేజ్ దేర్ అండ్ వాళ్ళ మనోభావాలను అర్థం తీసుకోమనండి. నేను అడుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ జెంటిల్మెన్. మీ ఆత్మాభిమానాలు మీ ఉద్యోగస్తుల మీద, హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ల మీద మీరు దాడులు, తిట్ల రూపంలో ఉంటే వాళ్ళ ఆత్మగౌరవం ఏమవుతుంది? మీకు వచ్చే ఎఫిషియన్సీ ఏంటి ఫ్రమ్ ది హాస్పిటల్స్? ఈరోజు డాక్టర్లందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు అక్కడ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరగబోతూ ఉంది డాక్టర్లతోటి. వాళ్ళతోటి దళిత సంఘాలు కూడా కలవబోతూ ఉన్నాయి. వాళ్ళతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా కలవబోతూ ఉన్నారు. ఆపగలరా మీరు ఈ ఉద్యమాల్ని? మీకు ఆ ధైర్యం ఉందా? పోలీసులను వాడకుండా చూడండి ఒకసారి ఏమవుతుందో. దాడులు చేయటం, అడిగితే పోలీసులు భయపెట్టడం, వాళ్ళ మీద మా మీద వాళ్ళని ప్రయోగించడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ఖండిస్తుంది, ప్రతి అరాచకాన్ని ఖండిస్తుంది. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే, ఎవడైనా సరే. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి చూడండి, సర్వస్వం అర్పించడానికి సిద్ధపడి జగన్తో కదిలి నడిచినటువంటి సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సైన్యాన్ని మీరు ఆపగలరా? ఇది ఒకవైపు. రెండో వైపు పార్లమెంటేరియన్ 6 అడుగులో 7 అడుగులు ఎత్తుంటాడు, త్రిబుల్-R. ఇదేదో సినిమా టైటిల్. అంబేద్కర్ ఫ్లెక్సీని ఏదో ఒక దానికి అడ్డం ఉందని, అంబేద్కర్ ఫ్లెక్సీని ఒక మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్యే దగ్గరుండి చించేసి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే
మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప, చించేస్తాను ఏమైనా చేసుకోండి. అట్లీస్ట్ ఆయన అంగీకరించాడు దళితుల దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని. అంటే మీకు ఆయన దేవుడు కాదని మీరు చెప్తున్నారు. మీకు దేవుళ్ళు ఎవరంటే పాములు, పుట్టలు, చెట్లు, గుట్టలు. వాటి కోసం అంబేద్కర్ని బలి తీసుకుని ఆయన ఫోటోలు కూడా చేసే దశలోకి మీరు వచ్చి, ఇదే మీరు పార్లమెంటరీగా ఉండి నేర్చుకున్నది, ఇదే ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉండి చేస్తున్నది. ఈరోజు ఉండి ఏరియా అంతా కూడా తగలబడుతూ ఉంది. ఉండి ఏరియాలో దళితుల మనోభావాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఒక మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్యే తనే ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఎవడైనా బుద్ధి లేకుండా చేస్తే ఇతను దగ్గరుండి దాన్ని రక్షించి కాపాడాల్సిన మనిషి తనే అంబేద్కర్ ఫ్లెక్సీని చించేస్తూ ఉంటే, తనే తీసేసి బయటపడేస్తూ ఉంటే ఎవరు రక్షించాలి? అంటే మీకు దళితులు నచ్చరు, దళితుల దేవుడైనా డాక్టర్ ఆ రాజ్యాంగ నిర్మాత అయినా అంబేద్కర్ గారు నచ్చరు. అంటే మీరు ఏ సంకేతాలు పంపదలుచుకున్నారు? ఈరోజు జరుగుతూ ఉంది. అతను క్షమాపణ చెప్పేంత వరకు దళితులు వదిలిపెట్టేది లేదు త్రిపులార్ని ఉండిలో. నేను అక్కడ ఎస్పీ చెప్తా ఉన్నాడు, ఇక్కడెక్కడ దాడులు జరగలేదు. సంతోషం, దాడులు జరగలేదంటే కారణం తెలుసా? అది దళితులు చూపిస్తున్నటువంటి సహనంగా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ రాష్ట్రంలో దళితుల సహనాన్ని పరీక్షించవద్దు అని చెప్తున్నాను నేను. దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనే కదా మీ కడుపు మంట. అంటే ఓటు అనేది మీరు చెప్తే వెళ్ళనా? మీరేమన్నా మాకు భూస్వాములా, లేకపోతే మా ఆసాములా, లేకపోతే మీరేమన్నా మా మీద పనిచేసే పెత్తందారులా, లేకపోతే మీ ఇళ్లలో మేము పనిచేసేవాళ్ళమా? పేదలంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మా ఓటు కూడా మేము వేసుకునే హక్కు మాకు లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు. ఓటమే గెలుపు అనేది ఎన్నికల్లో మేము సహజంగానే భావిస్తాం. కానీ ఇక్కడ ఒక రెట్రోస్పెక్టివ్ జరుగుతూ ఉంది. మాకు ఏం జరిగి ఉంటుందని కొంతమంది ఈవీఎంలు అంటున్నారు, కొంతమంది కాదు అంత గందరగోళమైంది అంటున్నారు. ఏదో జరుగుతూ ఉంది, కానీ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మీరు పరిపాలనలోకి వచ్చారు, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోండి. ఒళ్ళు మరిశారో ప్రజలు తాట తీస్తారు. నెక్స్ట్ మైండ్ ఇట్. ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేయబాకండి. మీరు 6 ప్యాక్ అయినా, లేకపోతే జిమ్ముల్లో పడి ఏడ్చిన జీవితకాలం, పొరపాటున ఎమ్మెల్యేలుగా వచ్చి సమాజ లక్షణాలని, సమాజానికి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మీరు అంతం చేయాలని మీ రాజ్యంగా, లేకపోతే మీ వ్యక్తిగత ఏరియాగా మీరు చూడాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. హక్కులున్నాయి మాకు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది. రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షిస్తూ పోతే ఎవడకు చెప్పుకోవాలి? ఇదే మీ పండగ, 100 రోజుల పండుగ. ఈ 100 రోజుల పండుగను ఎవరి కోసం చేస్తున్నారు? ప్రచార ఆర్భాటాల కోసం. లేనిపోనివి అపోహలు, డైవర్షన్ పాలిటిక్స్. చేసింది ఏమి లేక, చేయటానికి మీకు ఏది చేతగాక మధ్యలో కొట్లాడుతున్నటువంటి ఈ బుడమేరు బుడదలాగా ఉంది మీ పని. సో కాబట్టి కాకినాడ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారి మీద మీరు చేసిన దాడికి బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నాం. అంతేకాదు, 3 రోజులైనా సరే సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. కలెక్టర్ వచ్చాడు మెడికల్ కాలేజీకి, ఎస్పీ వచ్చాడు. మీరేమన్నా రాజీలు చేయడానికి వచ్చారా? అంటే దళితులతో పక్షాన్ని మాట్లాడటానికి ఎవరు లేరు. వాళ్ళ పక్షాన్ని కదా మీరు ఉండాల్సింది. దొంగల్ని, రౌడీల్ని, ముఠాకోరుల్ని, కబ్జాకోరుల్ని, దోచుకునేవాడిని కంట్రోల్ చేయడానికి కదా మీరుంది. పేదవాడిని ఒకడు వచ్చేసి వాడు రౌడీ తన్నిపోతే పేదవాడి దగ్గరికి వచ్చేసి మీరు ఏదో తప్పు అయిపోయింది, పొరపాటున అన్నాడు, ఫ్యూచర్లో జరగదు, నీకు మేము వాడి తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. మీరు ఎస్పీలు, ఎస్ఐలు, కలెక్టర్లు వాళ్ళ తరపున మీరు క్షమాపణ చెప్పేది ఏంటి? మీ క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఐ థింక్ యు ఆర్ యూపీఎస్సీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అయితే యు ఆర్ రియల్ బ్యూరోక్రాట్.
You're an IPS officer. What is Nanaji? Maybe a third-rate fellow or 7th class failed. I don't know his qualification. మీ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, నౌ మీ అథారిటీ ఏంటి? యు ఆర్ ది టోటల్ అండ్ గార్డియన్ ఆఫ్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఎమ్మెల్యే ఇస్ ఎలక్టెడ్ మెంబర్ ఫర్ ఏ పీస్ ఆఫ్ ఏరియా, స్మాల్ పీస్. ఏ మే బి ఎలక్టెడ్ పర్సన్, బట్ వెన్ ఈస్ ట్రైంగ్ టు క్రాస్ హిస్ లిమిట్స్, వాట్ ఫర్ యు ఆర్? You are there to protect. You are there to control. You are there to arrest Mr. Nanaji immediately. But మీరేం చేశారు? నానాజీ అనే ఒక ఎమ్మెల్యేని అతను బండబూతులు తట్టి ఎస్సీలని, అంబేద్కర్ వాదుల్ని, దళితుల్ని, అంటే మా దళిత తల్లులు మొత్తం కూడా లంజలైపోయారా మీకు? నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ఇక్కడ మాట్లాడారు కాబట్టి. లంజా కొడకంటే ఏంటది? తిరిగి అతనంటే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? మీరు అతను తన్నారు, తిరిగి అతను తంటే ఎక్కుంటారు మీరు, మీ గౌరవం అవుతుంది. ఇట్స్ ఎన్ ఎడ్యుకేటెడ్ డాక్టర్. డాక్టర్ యూజ్ టు బి కాల్డ్ ఎస్ ఎ గాడ్ సమ్టైమ్స్. అనేకమైన కేసులు, అనేకమైనటువంటి డిసీజెస్ని నయం చేసి పేషెంట్ని బతికించే ఒక డాక్టర్ని పట్టుకొని యాక్టర్ తరపున వచ్చినటువంటి ఒక రౌడీ, ఒక డాక్టర్ని యాక్టర్ తరపున వచ్చినటువంటి ఒక రౌడీ బూతులు తిడుతూ ఉంటే ఈడ చూడటానికి ఎవడు గాజులు దొడుక్కోలేడు. నో, వీ నెవర్ వేర్ బ్యాంగిల్స్ టు అవర్ హ్యాండ్స్. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి, అంబేద్కర్ వాదులు కూడా నేను కోరుతా ఉన్నాను, మనం చేతులకు గాజులు వేసుకోలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు ఓటేసిన వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు అయితే పోస్టింగ్ ఇవ్వరు, ఒక కులం అయితే అసలే రానివ్వరు. మీరు కులాలుగా, లేకపోతే ప్రాంతాలుగా, లేకపోతే మీ ఆలోచనలో దీన్ని విడగొట్టుకొని పరిపాలించడానికి మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు లేస్తే చెగువేరాయణ గురించి మాట్లాడతాం, అంతకుముందు మాయావతి కాళ్ళు మొక్కొచ్చావు, అంతకుముందు కమ్యూనిస్టులతో కలిసి తిరిగావు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు తిరుగుతూ ఉన్నావు. బీజేపీ వాళ్ళు తిరిగితే కళ్ళు మొత్తం కూడా బయర్లు గమ్మినాయా? ఏదో పుస్తకాలు కొన్ని చదివేమంటారు కదా, ఈ పుస్తకాల్లో ఇలాంటి రౌడీ రాజ్యం ఉందా? మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వన్ టైం కార్డ్. ప్యాకెట్లో జోకర్ కార్డ్ వేస్తే ఏమవుతుందో, గెలుస్తుందో పోతుందో ఏమో, కానీ జోకర్ కెన్ బి యూజ్. నాకు ప్యాకెట్ సరిగా తెలీదు, ఓన్లీ ఒక్కసారి ఉపయోగపడుద్ది అనుకుంటా. మీరు కూడా ఒక్కసారే ఈ రాష్ట్రంలో ఉండబోతున్నారు. మీకు ప్లేస్ లేదు, ఇంకా 100 రోజులు చూసే ప్రజలు. మీరు అనుకుంటున్నారేమో, కౌంట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, యువర్ డేస్ ఆర్ క్లోజింగ్ టు ఎండ్. మీ రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు నుంచి, మీ 100 రోజుల పండుగ నుంచి మీ ప్రతిరోజు లెక్క పెట్టబోతా ఉన్నారు ప్రజలు. దాడులు చేసి, భయభ్రాంతులు చేసి, ఇష్టం వచ్చినట్టు ఉద్యోగస్తుల్ని భయపెట్టి, ప్రజల్ని భయపెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, కేసులు పెట్టి మీరు భయపెడతామంటే ఇదే పరిపాలన? ఇదే అడ్మినిస్ట్రేషన్? ఇదే 40 years ఇండస్ట్రీ? ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా అనుభవజ్ఞుడిని నేను నా జీవితంలో చూడలేదంటే, అబ్బాయి నువ్వు మొన్నటిదాకా సినిమాలు తీసుకున్నవాడు, నీకు సమాజంతో నీకేం సంబంధం అసలు? ఆ సినిమాలో కనబడేవాళ్ళు ఎవరో ఆ ఫిల్మ్ నగర్ బ్యాచ్, లేకపోతే ఎవరో ఉంటారు, పోతారు, 3 గంటలు అయిపోద్ది, లేకపోతే షూటింగ్ అయిపోద్ది, వెళ్ళిపోతారు. దిస్ ఈస్ అ పీపుల్స్ కోర్ట్. ఇట్ ఈస్ నాట్ ఫిల్మ్ నగర్ కోర్ట్ సినిమాలు తీసుకోవటానికి. ప్రజారంగంలో ఉండండి. లేస్తే బట్టలు మార్చుకొని మేము కూడా దీక్షలోకి వెళ్తున్నాం అంటే మమ్మల్ని తిట్టి, మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అవమానించి, ఏం నానాజీ అతను, పంతం నానాజా అంతేనా? పేరేమన్నా వేరేది ఉందా? మీరు కూడా విలేకరులు కూడా చెప్పలేకపోతున్నారా కరెక్ట్గా? పంతమేనా? ఏం సార్? పంతం నానాజీ గారు, దయచేసి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది
మా జనాల మీద, దళితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనో, అభిమానంగా ఉన్నారనో, లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్నారనో మీ గోండాయిజాన్ని, రౌడీయిజాన్ని మా మీద ప్రదర్శించడానికి రెండవసారి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నాను. ఇట్స్ ఎ వార్నింగ్ టు యూ పీపుల్. దిస్ ఇస్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దిస్ ఇస్ వార్నింగ్ యాజ్ ఎ దళిత లీడర్ ఫ్రమ్ జూపూడి ప్రభాకర్ రావు. నాట్ డౌన్. రఘురామకృష్ణరాజు గారు ఇమీడియట్గా క్షమాపణ చెప్పకపోతే నువ్వు 5 సంవత్సరాలు పార్లమెంట్లో కూర్చొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి, రాసినటువంటి రాజ్యాంగానికి మీరు ఆద్యులుగా ఉండాల్సింది పోయి, మీరు ప్రొటెక్టర్స్గా ఉండాల్సింది పోయి, మీరు దళిత ఎక్కడ ఉన్నటువంటి మా అంబేద్కర్ పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీల్ని, అంబేద్కర్ గారి ఫోటోల్ని మొత్తాన్ని చించేసి దిక్కున్న చోట చెప్పుకోండి అంటే 6 అడుగులు ఉన్నాం అనుకుంటున్నారేమో. మీ ఎత్తు కూడా తగ్గుద్ది, గుర్తు పెట్టుకోండి. ఎత్తు కూడా తగ్గుందంటే కాళ్ళు కట్ చేస్తామని కాదు. Your size is going to be diminished. Thank you very much. Any questions? Thank you.